ఇదే పని గనక అబ్బాయి చేసుంటే ఖచ్చితంగా అతన్ని చీటర్ అని, మోసగాడని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇదే పని హుమా ఖురేషీ గారు అయితే చేశారు ఈ మూవీలో. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక సింగిల్ సల్మా. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే నడుస్తూ ఉందో, అంటే ఈ బట్టలు వేసుకోకూడదు, ఈ బట్టలు వేసుకోవాలి అనే కాంటెక్స్ట్, అలాగే దాంతోపాటుగానే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అమ్మాయి అని జడ్జ్ చేస్తున్నారు కదా, వీటన్నిటిని కలిపి ఈ మూవీలో కూడా చూపించారనమాట. సో ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఇందులో మన హీరోయిన్ అనొచ్చు లేదా మెయిన్ హీరో అనొచ్చు, ఆవిడే అనమాట. సో ఇంటికి పెద్ద కూతురు, నా మాటే శాసనం అనేలా కాదు, కానీ మొత్తం అంతా చెల్లెల్ని కానీ లేదా తమ్ముడిని కానీ దగ్గరుండి చూసుకుంటూనే ఇంటిని నడపడానికి డబ్బును కూడా సంపాదిస్తూ ఉంటారు. అలా చేస్తూనే 30+ అయితే వచ్చేస్తాయి అనమాట. కానీ అప్పటికి కూడా మ్యారేజ్ అనేది అవ్వదు. కానీ అందరూ అనేది ఏంటంటే ఇంకెన్నాళ్ళు ఉంటావే, ఎవరినో ఒకరిని చూస్ చేసుకో అంటూ ఉంటారు. సో దాన్నే ఆవిడ లాస్ట్లో పాఠం అప్పచెప్పినట్టు ఎవరి దానికి అప్పచెప్పేస్తారనమాట. ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవడం ఏంటి, నాకు నచ్చినోడిని కదా నేను చేసుకోవాలి అని అయితే ఆవిడ హర్ట్ అయిన ఫీలింగ్స్ అవన్నీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ చీటింగ్ అన్నావు కదా భయ్యా అంటే, ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకుంటారు అతను నచ్చాడు అని. అలాగే జాబ్ పని మీద లండన్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకరిని లవ్ చేస్తారు. సో లవ్ చేసి లివ్ ఇన్ టుగెదర్ అనే టైప్లో అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇతనితో పెళ్ళికి రెడీ అవుతారు. కానీ కెరీర్ కోసం అయితే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో మరి ఆ ముందుకు వెళ్ళే స్టెప్ ఏంటి అదంతా కూడా అయితే కాన్సెప్ట్గా చూపించారు. మరి మీకు అర్థమై ఉంటుంది కదా, ఇప్పుడు ఒకరిని నిశ్చితార్థం చేసుకొని ఇంకొకరితో లవ్లో పడి మళ్ళీ ఇండియా వచ్చి పెళ్ళి కాదనుకొని ముందుకెళ్ళడం అనేది ఇదే అబ్బాయి చేస్తే కనుక ఇద్దరు అమ్మాయిలు మోసం చేశాడు అంటారు కదా. సో అదే కాన్సెప్ట్ టైప్లో అయితే ఉంటుంది. అలాగే ఆవిడ ఎప్పుడు కూడా ఒక టైప్ డ్రెస్సే వేసుకోవాలి లేదా ఒక టైప్ శారీలోనే ఉండాలి అనే జడ్జిమెంట్ కాదు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, బీచ్లో దిగుతున్నాను కాబట్టి బికినీ వేసుకుంటాను అనే టైప్లో అయితే ఉంటుంది. మరి ఇతనితో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది, మరి అతనితో లవ్ ఎందుకు బ్రేక్ చేసుకుంది, ఇవన్నీ కూడా అయితే కాన్సెప్ట్లో చూపిస్తారు. కాకపోతే మాత్రం ఎండింగ్ అనేది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే తనకు నచ్చిన డెసిషన్ తానే తీసుకొని ఇద్దరు అబ్బాయిల్ని ఏం చేసింది అనేది మూవీ స్టోరీ అనమాట. సో ఓవరాల్గా అయితే కాన్సెప్ట్ అక్కడక్కడ స్లోగా వెళ్తూ ఉంటుంది, కానీ ఏదో ఉంది చివర్లో అన్నట్టు తీసుకెళ్తారు. లాస్ట్లో ఇదే ఉంది చివర్లో అన్నట్టు అయితే చూపిస్తారనమాట. సో నాకైతే మూవీ మరీ నచ్చిందని చెప్పలేం, కానీ ఓకే, జస్ట్ వన్ టైం వాచబుల్, చూడాలనిపిస్తే చూడొచ్చు. ఇంతకీ ఎందులో ఉంది అంటే కనుక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కాకపోతే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయని అయితే చెప్పచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ.